తామర మొక్క నిలుంబు నూసిఫెరా కాడలు నాళాల్లో ఉంటాయి, అందుకే మృళాళం అంటారు. అందుకే తామర తూడు తామర తీగ అని పిలుస్తారు. ఈ కాడను చక్రంలో కోసి చూస్తే మధ్యలో గుండ్రంగా చుట్టూ అండాకారపు సున్నాలు చుట్టి పద్మం ముగ్గు వేసినట్టుగా దాని అమరిక ఉంటుంది. దీనిని 100 గ్రాముల గుజ్జులో 5 గ్రాముల పీచు అల్లుకొని ఉంటుంది. ఇప్పుడు చాకచక్యంగా ఈ ఫైబర్ నుంచి దారాన్ని తీసి బట్టలు నేస్తున్నారు. 40,000 తామర తూడుల నుంచి తీసిన దారంతో 250 మీటర్ల వస్త్రం తయారవుతుందిట. ఇందులో ఫైబర్ తర్వాత ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ లాంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. బి కాంప్లెక్స్ అధికంగా గల మొక్క ఇది విషదోషాలని హరించే గుణం ఈ కాడలకు ఉంది. వేడిని, జ్వరాన్ని, కఫాన్ని, రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. తామర తూడుకు సహజంగా వగరు గుణం ఉంటుంది, అందుకని ఇది షుగర్ మీద పనిచేస్తుంది. కఫాన్ని, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గించే ఔషధాల్లో ఇది ముఖ్యమైనది. సాధారణంగా చలువ చేసే ద్రవ్యాలు అంతో ఇంతో బరువును పెంచేవిగా ఉంటాయి, కానీ తామర తూడులు బరువుని, కొవ్వుని తగ్గిస్తాయి. కొంచెం ఆలస్యంగా అరుగుతుంది, అందుకని ఎక్కువగా తినకూడదు. తామర తూడు పీచుతో దీపారాధన ఒత్తులు చేస్తారు. తామర ఒత్తులు మార్కెట్లో కూడా దొరుకుతాయి. తామర తూడుల్ని బెసము అని కూడా అంటారు. ఈ తూడుల్ని తిని జీవిస్తుంది కాబట్టి హంసని బెసభుక్తి అంటారు. హంసల్లాగా మనము తామర తూడుల్ని తిని బెసభుక్తులం కావచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. సన్నగా చక్రాల్లా తరిగి సలాడ్లోనూ కలుపుకొని తింటారు. ఎండబెట్టి ఒరుగులు చేసుకుని వేగించుకుని తింటారు. ఎండినవి, పచ్చివి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఎండిన వాటిని తిరిగి నీళ్ళల్లో నానబెట్టి వంటకాల్లో ఉపయోగించారు.